అగ్గో ఇట్లా హే గైస్, గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక న్యూ వ్లాగ్. ఇవాళ ఏమంటే మా బాబు తాత ఎప్పటి నుంచి మన ఇంటికి వచ్చి ఇక ఫోన్ ఛార్జింగ్ పెట్టి పోతాడు చేస్తాడు కదా. బాబు తాత ఇల్లు అయితే చూపెట్టలే కదా, అంతే మిషన్ కూడా కుడతాడు మా బాబు తాత. కొలిమి కూడా ఉంటుంది, ఆ కొలిమి చేస్తాను. ఇప్పుడు చేస్తలేడు, ఏజ్ అయిపోయింది కాబట్టి. నేను చూపిస్తాను మా బాబు తాత ఇల్లు అయితే చూపిస్తా, ఏమేమి పనులు చేస్తాడు, ఇప్పుడు ఏం చేస్తుండే అయితే చూద్దాం. ఇప్పుడు బాబు తాత ఇంటికి ఒకటి ఇవాళ మొత్తం బాబు తాత గురించి ఉంటుంది అనుకుంటే ఇవాళ పోదాం. ఇప్పుడైతే ఇక ఇదే మా బాపు తాత ఇల్లు ఎంట్రన్స్. బాపురావు తాత చెప్పులు ఏడున్నాడు బాపురావు. అగ్గో ఇగో బాపురావు తిన్నాలేదా చెప్పుతా బొట్టు వలే పెట్టిన ఇట్రా కింద ఎత్తేసి ముసలోడు ఇట్లా వేసుకున్నాడు ఫోన్. ఏ ముసలి తెచ్చేసింది ఇలా భార్య వైఫ్. ఇగో నీ మిషన్, అయ్యో నీ పాత మిషన్ ఏది ఏడ పెట్టినావు? మీద వారేసిన. మీదనా? ఎందుకు ఖరాబ్ అయింది అందుకు. తిన్నా లేదా మరి ఏమన్నా? తిన్నా అడుగు. ఇప్పటికీ ఇట్లా సూర్యుల దారం మనకు కూడా కొంచెం పెట్టరాదు, కానీ మా బాపు రోజు అదే పెడతాడు. ఎంత ఉంటుంది కేజీ? 65, 35, 25 అన్నట్టు చెప్తాను. నీ చరిత్ర చెప్పు. అలా బాయ్ కైకిలు పోతే ఇలా కూర్చుంటావా? నువ్వు బ్లౌజులు కుట్టినావుగా. ఇప్పటికి మా బాబు తాత 100కు 200కు పైగా బ్లౌజులు కుట్టిండు, అన్ని వేసిండు. గుట్టి నుంచి నువ్వు గుట్టి నుంచి ఎన్ని కుట్టినావు? ఏందో జరిగిపోయా. ఎన్ని కుట్టినావు? నీకు తెలిసి ఎన్ని కుట్టినావు? రోజుకు 5-6 కుట్టినా. 5-6? రోజుకు 5-6? అంతే. ఎంత ఒక్క బ్లౌజ్కి ఎంత తీసుకుంటావు? 60 ఉండే ముందు, 20 ఉండే ముందు 6 తీసుకొస్తున్నా. ఇప్పటికి ఒక ఎన్ని దాటుతాయి? ఇప్పుడు 70-80 అయినాయి. లేక ఇప్పటికి నీకు ఎన్ని దాటుతాయి? చాలా అంటే జాకెట్లు వేరినాయి, అస్త్రాల జాకెట్లు వేరి, లోపల బట్ట వస్తుంది. 150 మస్తు సంపాదించినావు మరి. ఇప్పుడు ఇస్తున్నాయి ముందు. ఒకటి విగ్గు కొనుక్కో కొండకు. 2 రూపాయలకు ఎంగు కనబడాలిగా. ఇప్పటికి ఎంగు ఉన్నావు. ఎంగున్నా అన్ని నీ పోనీ ఆడ పెడతావు కానీ నాకు తెలుసు. కానీ ముందే తొలి పనులు తొలి పనులు అయినా మళ్ళీ నువ్వే చూసుకుంటాయి. మేము 10 సంవత్సరాల ఇంకా మేమే చూసుకుంటాం. మా బాపు రోత ఇట్లుండే అని. మళ్ళా ఫోటోలు దిగుతున్నా ఏమో. మా బాబు రోత బక్క అయిండు, పని చేసి బక్క అయిండు. కండాలు ఉన్నాయి ఇట్లా మస్తు. చూపెట్ట కండి ఇట్లా ఇట్లా ఇట్లా. ఇవి తినద్దని చెప్పాలా? ఇది తినాలా రోజు? తినాలా? ఇది నెత్తులకు ఎసుక వస్తే అన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వాడద్దు అంటారుగా, పల్లీల నూనె అవన్నీ పట్టించుకోవాలంటారుగా. మన వేదిగా వాడతారు మరి పల్లీలు నువ్వులు పట్టించుకొని పందులని గమనించి నూనె వెళ్తాయి. పందుల్ని అయితే నిజంగా వెళ్తాయి ఆ పందులే. ఇంకే నూనె పల్లీల నూనె దొరుకుతున్నది. పల్లీల కూడా ఎత్తుకుంటే నువ్వు ఏమేం చేసినావు? ముందు కొలిమి వేసినావు ఏడియో గిన్నె. ఇప్పుడు సిమెంట్ వేసిన కానీ ముందు ఈయన్నే పంక దింపుతుంటే ఇట్లా పంక దింపి అలా కొట్టిస్తుంటే. కానీ దాంతో ఏమేం చేస్తావు అవితోటి? అరువులు, కొడన్లు, గొడ్డన్లు, కాళ్ళు, గడపాలు అవన్నీ. మరి ఇప్పుడు ఎందుకు కొలిమి తీసేసినావు? మరి చేస్తారు ఓళ్ళు బాయ్ వద్దన్నా అన్నది. దీన్ని ఇప్పుడు సిమెంట్ పోసింది కానీ అది చేసిండు. నువ్వుదే మంచిగా ఉండే. ఏదన్నా తినగా ఇంత ఖర్చు కనబడతారు. ఖర్చులకు 90కి వీటికి నైట్ తాగుతున్నాడు. తాగుతలేదు శబరి మాత. నీకెందరు అన్నదమ్ముళ్ళు? మధ్యలో ముగ్గురా? పెద్దోళ్ళు నీ లెక్కన ఉండే. వెంకటి సెకండ్ శంకరుడు శంకర్ తాత. మళ్ళా నువ్వు. నేను బాబురావుని బస్. నీ ఫోటోలు ఉన్నాయా? నీ ఫోటోలు ఉన్నాయా? ఒకసారి నీ ఎంగున్నప్పుడు, నీ పెళ్లి కానప్పుడు, పెళ్ళి అయినప్పుడు ఫోటో
ఏడా లేవు, చూపెట్టు. అది తాళం వేసుకొని పోయిందన్న. తాళం వేసుకొని పోయిందా? ఇంకా ఉండే చూపెట్టాను. చూపెట్టు చూడు. మా బాపురావు తాత ముందు పెళ్లి అయినాక ఎంత ఎంగా ఉండే అంటే అసలు ఎరపడలేదు అప్పుడు. ఏముంటాయి చూడు. వాళ్ళు మీ అమ్మ కదా, బాపురావు తాత వాళ్ళ అమ్మ ముసలి తెల్లగా ఉన్నది, అందుకనే బాపురావు తాత కూడా తెల్ల అయింది. ఇటు తీస్తే ఇవన్నీ బండలు, ఇటు కట్టెలు, గేమాలు అనిపి నీళ్ళు, ఈ చెక్కలు దాచి పెట్టుకుంటారు, చిత్పల చెట్లు. ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళకి ఊసిన ఈయన తినుకుంటా కూర్చుంటాడు. ఇక బాపురావు తాత ఇచ్చిన కొద్ది మా డింపుగాడు. అప్పటి ఫోటో ఇప్పటి ఫోటో పెడుతుంది చూడండి ఎట్లున్నాడు. ఏయ్ ఈ అవ్వ బాపురావు హీరో మస్తు ఉన్నది. అప్పటి బాపురావేనా? అద్దాలు అప్పటికి బట్ట వచ్చింది ఆయనకు. చూడ ఎట్లున్నాడు బాపురావు అంటే బాపురావు. తాతలో ఫ్యామిలీ ఫోటో ఉంది. ఇక బాపురావు తాత అలా చిన్న కొడుకు అలా వైఫ్, ఇక బాపురావు తాత అలా పెద్ద కొడుకు నందు, మళ్ళా వైఫ్. నీ పెద్ద కొడుకు ఉన్నాడు ఇలా కొంచెం బ్రర్ ఉన్నాయి ఆయన ఫోటోలు. ఇది ఎప్పటి ఫోటో మరి? ఇట్లా నాగమని పెద్దమ్మ ఉన్నది, మీ బాయ్ ఉన్నది, ఇట్లా అందరు ఉన్నారు అన్న. అమ్మక్క ఆంటీ కూడా ఉన్నది. దీనిలో కింద అలా నానమ్మ ఉన్నది. ఇక ఉన్నారు కదా ఈ ఫోటోలో. ఇంకా ఉన్న ఇల్లు మాదే, డోర్లు అదే. ముందు ఇట్లా ఎందుకు వేసింది ఇట్లా రంగులు రంగులు, రంగుల ప్రపంచం లెక్క? అప్పుడు ఏముండే అని ఇక ముందు గిరు ఫ్యాషన్ ఉన్నది. ఎట్లుండి ఇక మంచిగా ఉండే అంత ఇల్లు. ఇక అదే దర్వాజ ఇక మాది. ముందు మా బాపురావు తాత ఎట్లుండేనంటే ఇక ఇట్లుండే. ఇక అప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉన్నా. ఒక నిమిషం అగ్గో ఈడ అభి ఆడొచ్చి పిలుస్తాను. ఏమే ఒక వచ్చిండు. సన్నందే కదా, సన్నందే కదా ఇది. ఎంత తీసుకుంటుండే? ఇక 5 అయ్యో అన్న మొన్న వచ్చినదంతా తక్కువ చెప్పిండు. ఇంకా 450 చెప్పిండు. 300కి ఇస్తాం అనుకున్నా. నిజమో అంటే అయింది ఇక మంచం. దీనికి గ్యారంటీ ఏమైనా ఉంటుంది? ఎంత? 5 గ్యారంటీ. పిక్చర్ స్కూల్కి ఇంటి వచ్చిండు, మా జోష్ మీద వచ్చిండు. నిన్న వీడియో రాలేదు, ఏం డిసప్పాయింట్ కాకుండా ఒక కంటెంట్ కోసం అంటే మొత్తం ప్లానింగ్ చేసుకొని ఇంకో వీడియోలకు దిగుతున్నాం కాబట్టి ఈ వీడియో మంచిగా వచ్చింది అనుకుంటున్నా. కామెంట్ ఈ వీడియో ఎట్లున్నది, దీనిపై కొంచెం సపోర్ట్ చేయండి. నేను చెప్పినందుకన్నా సపోర్ట్ చేయండి. ఫస్ట్ కాలేజీలో పెట్టుకొని తినుపో. ఆ పియాడు వీడియోడు వాడు లల్లా వాళ్ళు కొడుతున్నట పోనాన్ని తీయమయ్య పోనప్పుడు ఆబ్సెంట్ అయిపోయినట్టు ఓడు కొడుతుండగానే అనుకుంటుంది కలిసి ఓళ్ళు బాపురావు తాత దగ్గరకు అయినా బాపురావు తాత దగ్గరకు ఏం చెప్తావు? బాపురావు తాత పాత ఫోటో, అప్పటి ఫోటో పాతది, ఇప్పుడు ఎట్లున్నాడు బాపురావు తాత, అప్పుడెప్పుడు ఎట్లుండని చెప్పచ్చు. మిషన్ కొడతాడుగా. ఇప్పటికి ముసలోనికి సూదిలో దారం చూడగొట్టచ్చు చూడు మరి. హే గైస్, ఇది రోజు వీడియో అంతే. మా బాపురావు తాత దగ్గరకు అది అడిగి ఎప్పటి నుంచి మేము మా తాత ఫోటో కూడా చూపించిన పాతే. అంతేకాకుండా మీరు ఇంకా వీడియో ఏదైనా వేరేది కావాలంటే కామెంట్ అయితే చేయండి, అంటే ఏ టైప్ కావాలా, దేని గురించి కావాలనేది. ఎనీవేస్, ఇది రోజు వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని ఫోటో బాయ్.
హ్యాపీ